ప్రైజ్ ద లార్డ్. మొదటివాడును కడపటివాడు అయిన యేసయ్యకు స్తోత్రములు. మీకు పునరుత్థాన శుభములు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యము. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడైన యేసయ్యను ఆరాధించుచున్న ఆత్మీయులారా, మన యేసయ్య శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున మరణమును, పాతాళమును, సమాధిని, పాపమును, సాతానును, లోకమును జయించి సజీవుడై మృత్యుంజయునిగా పునరుత్థానపు శక్తితో లేపబడెను. నేటి వరకు ఆయన సజీవుడనై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు యేసయ్యను లేపెను. ఆయన సజీవుడై 40 దినాలు అనేకులకు అగపడి అనేక ప్రమాణాలు, రుజువులు చూపించి తన్ను సజీవునిగా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన పునరుత్థానమే క్రైస్తవ ప్రపంచము చేస్తున్న భక్తికి పునాది. లోకములో ఎంతోమంది పరిశుద్ధులు, విశ్వాస వీరులు, ప్రార్థనాపరులు, నీతిమంతులు, ఋషులు, మునులు, బాబాలు, మహానుభావులు, మహనీయులు, దేవుళ్ళు అనబడిన వారు ఎందరో చనిపోయారు, సమాధికే పరిమితమైపోయారు. వారి సమాధులు నేటి వరకు మూత వేయబడి ఉన్నవి. యేసయ్య సమాధి గుండె చీల్చి లేచినాడు. నేటి వరకు ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఆయన పునరుత్థానుడై క్రైస్తవ్యమునకు నిరీక్షణ కలుగు చేశాను. ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. మన విమోచకుడు సజీవుడు. లేఖనముల ప్రకారము లేపబడెను. ఆయన శరీరము కుళ్ళిపోలేదు, మరణపు వేదనలు ఆయనను బంధించలేదు. ఆయన లేపబడి మనలను నీతిమంతునిగా మార్చి దుష్టత్వము నుంచి మళ్లించి మనల్ని ఆశీర్వదించి జీవముతో కూడిన నిరీక్షణ కలుగు చేశాను. నిశ్చయముగా మనము కూడా పునరుత్థానము చెంది పునరుత్థానుడైన యేసయ్యతో ఉందుముగాక. ప్రార్థన. అమరుడా నా యేసయ్య, మీకు స్తోత్రములు. మా కొరకు ఈ లోకమునకు వచ్చి శిలువలో మరణించి సమాధి పెట్టబడి 3వ దినమున మా కొరకు తిరిగి లేచి సజీవుడైనందుకు స్తోత్రములు. మీ పునరుత్థానపు శక్తితో, బలముతో, ప్రభావముతో మమ్మను నింపి మమ్మను పునరుత్థానులుగా మార్చి మీ రాకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ పునరుత్థాన శక్తి, ప్రభావము, మహిమ తోడై ఉండునగాక. మీకు శుభము కలుగునగాక. గాడ్ బ్లెస్ యూ.